హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. మీడియా రిపోర్ట్స్ని బట్టి ఇజ్రాయెల్ ఇండియాకి ఒక ఎక్స్క్లూజివ్ ఆఫర్ ఇచ్చింది. గోల్డెన్ హారిజన్ ఎయిర్ లాంచ్డ్ బలిస్టిక్ మిసైల్. అలాగే రిపోర్ట్స్ ఇజ్రాయెల్ తనంతట తాను ఆఫర్ చేయడం కాదు, ఇండియా ఆఫర్ చేసేలాగా కన్విన్స్ చేసిందని చెప్తున్నాయి. ఇజ్రాయెల్ ఇప్పటి వరకు ఏ దేశానికి కూడా ఈ మిసైల్ని ఆఫర్ చేయలేదు. అయితే ఆల్రెడీ ఐఏఎఫ్ ఒక స్టాండ్ ఆఫ్ డామినెన్స్ ఫోర్స్గా మారే దిశగా వెళ్తుంది. ఈ డీల్తో ముందుకు వెళ్తే ఇంకా ఫాస్ట్గా గోల్ని రీచ్ అవుతుంది. స్టాండ్ ఆఫ్ అటాక్ అంటే సేఫ్ డిస్టెన్స్లో ఉండి అటాక్ చేయడం. ఒకవేళ ఈ కేపబిలిటీ ఒక యుద్ధంలో రిజల్ట్ని మార్చే లెవెల్కి వెళ్తే దాన్ని మనం స్టాండ్ ఆఫ్ డామినెన్స్ ఫోర్స్ అని క్లాసిఫై చేయొచ్చు. ఈ గోల్డెన్ హారిజన్తో ఈ కేపబిలిటీ బాగా ముందుకి జంప్ అవుతుంది. మరి ఇది అసలు ఎలాంటి మిసైల్? ఈ గోల్డెన్ హారిజన్ అనేది ఇజ్రాయలీ సీక్రెటివ్ స్పారో ఎయిర్ లాంచ్డ్ బలిస్టిక్ మిసైల్ ఫ్యామిలీలో భాగం. ఈ ఫ్యామిలీలో 3 మిసైల్స్ ఉన్నాయి. బ్లాక్ స్పారో 600 to 800 కిలోమీటర్స్ రేంజ్, బ్లూ స్పారో 1000 కిలోమీటర్స్ లేదా అంతకన్నా ఎక్కువ రేంజ్, అలాగే సిల్వర్ స్పారో 1500 to 2000 కిలోమీటర్స్ రేంజ్. ఈ సిల్వర్ స్పారోని రష్యన్ కింజాల్తో కంపేర్ చేయొచ్చు. అయితే ఎక్కువ రిపోర్ట్స్ని బట్టి ఈ గోల్డెన్ హారిజన్ అనేది బ్లూ స్పారోకి ఇంకో పేరు లేదా దానిలో ఇంకో వెర్షన్. ఎస్టిమేటెడ్ రేంజ్ 800 to 1000 కిలోమీటర్స్ లేదా అంతకన్నా ఎక్కువే ఉండొచ్చు. ఇజ్రాయెల్ ఈ స్పారో మిజైల్స్ని తమ యారో యాంటీ బలిస్టిక్ మిజైల్ సిస్టమ్ని టెస్ట్ చేసేటప్పుడు టార్గెట్స్గా వాడటానికి డెవలప్ చేసింది. ఇవి కేవలం టెస్టింగ్ కోసమే అని అందరూ అనుకున్నారు. కానీ ఇరాన్ మీద దాడి చేసినప్పుడు ఈ మిజైల్స్ని స్ట్రైక్ రోల్స్లో కూడా డిప్లాయ్ చేసిందని బయటపడింది. ఇజ్రాయేలీ జెట్స్ ఈ మిజైల్స్తో ఇరాన్లో బాగా డీప్గా ఉన్న టార్గెట్స్ని హిట్ చేశాయి. ఇజ్రాయేలీ ఎయిర్ ఫోర్స్లో F-15 స్ట్రైక్ ఈగల్ జెట్స్ మాత్రమే ఈ మిజైల్స్ని క్యారీ చేయగలవు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సుఖోయ్ F-15కి ఈక్వల్. రెండూ కూడా హెవీ కేటగిరీ జెట్స్. ఇజ్రాయెల్ ఈ సుఖోయ్లో ఫిట్ చేయడానికి ఈ మిజైల్ని ఆఫర్ చేసింది. మరి ఎయిర్ ఫోర్స్ స్టాండ్ ఆఫ్ డామినెన్స్ కేపబిలిటీని ఇది ఎలా మారుస్తుంది? 2019లో బాలాకోట్ స్ట్రైక్కి ప్లానింగ్ చేస్తున్నప్పుడు ఎయిర్ ఫోర్స్లో ఎయిర్ టు గ్రౌండ్ మిజైల్స్ లేవు. 60 కిలోమీటర్స్ రేంజ్ స్పైస్ 2000 బాంబ్ మాత్రమే ఉంది. జెట్స్ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లోకి వెళ్ళి కొంచెం సేఫ్ జోన్లో ఉండి ఈ బాంబ్స్ని డ్రాప్ చేశాయి. తర్వాత ఎయిర్ ఫోర్స్ ఇలాంటి గ్లైడ్ బాంబ్స్ మాత్రమే కాదు, లాంగ్ రేంజ్ మిజైల్స్ని కూడా వరుసగా ఇండక్ట్ చేసుకుంది. సుఖోయ్లో ఎయిర్ లాంచ్డ్ బ్రహ్మోస్ వచ్చింది, రఫాల్ స్కాల్ప్తో వచ్చింది. ఇజ్రాయెల్ నుండి ర్యాంపేజ్, రాక్స్ లాంటి మిజైల్స్ వచ్చాయి. ఇలా డిఫరెంట్ ఫైటర్ జెట్స్కి లాంగ్ రేంజ్ మిజైల్ కేపబిలిటీని యాడ్ చేసింది. పాకిస్తాన్ బాలాకోట్ తర్వాత 125 కిలోమీటర్స్ రేంజ్ HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని డిప్లాయ్ చేసింది. వాటిని డిస్ట్రాయ్ చేయకుండా పాకిస్తానీ ఎయిర్ స్పేస్లోకి వెళ్ళడం చాలా రిస్క్. అయితే ఇలా లాంగ్ రేంజ్ స్ట్రైక్ కేపబిలిటీ ఉండడం వల్లే ఆపరేషన్ సింధూర్లో మన జెట్స్ మన ఎయిర్ స్పేస్లో ఉండే పాకిస్తాన్లో డీప్గా ఉన్న టార్గెట్స్ని హిట్ చేశాయి. స్కాల్ప్ బ్రహ్మోస్లు సుమారు 500 కిలోమీటర్ల రేంజ్లో దాడి చేయగలవు. అయితే 800 to 1000 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న మిసైల్ ఇంకా లోపలికి ఫైర్ చేసేలా అడ్వాంటేజ్ని ఇస్తుంది. సింధూర్ తర్వాత పాకిస్తాన్లో టెర్రరిస్టులు KPKలోకి ఎక్కువ క్యాంపులని షిఫ్ట్ చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వస్తూనే ఉన్నాయి. ఇంత రేంజ్ ఉన్న మిజైల్తో ఆల్మోస్ట్ ఎంటైర్ పాకిస్తాన్ని మన దేశం నుండి హిట్ చేసేలా కేపబిలిటీ వస్తుంది. ఇంకో పక్క హిమాలయస్లో ఉన్న అన్ని చైనీస్ ఎయిర్ బేసెస్ సుఖోయ్ స్ట్రైక్ రేంజ్లోకి వస్తాయి. సో ఓవరాల్గా చూస్తే బాలాకోట్ తర్వాత ఎయిర్ ఫోర్స్ లాంగ్ రేంజ్ మిజైల్స్ కావాలని ఆలోచించడం వల్లే ఆపరేషన్ సింధూర్లో లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ నుండి కూడా సేఫ్గా అటాక్ చేసింది. అంతా ఎఫెక్టివ్గా పాకిస్తాన్ని సీజ్ ఫైర్కి ఫోర్స్ చేసింది. ఆల్రెడీ ఇది స్టాండ్ ఆఫ్ డామినెన్స్ ఫోర్స్ బిహేవియర్ని చూపిస్తుంది. అయితే ఈ ఒక్క క్రైసిస్తోనే కన్క్లూజన్కి రాకూడదు. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఈ కేపబిలిటీ అలానే వార్ రిజల్ట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే లెవెల్కి వెళ్ళాలి. గోల్డెన్ హారిజన్ ఆ డైరెక్షన్లో ఎయిర్ ఫోర్స్ని ఇంకా ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్లగలదు. ఫాస్ట్గానే ఎందుకు చెప్తున్నానంటే దీనికి గోల్డెన్ హారిజన్ మాత్రమే ఓన్లీ ఆప్షన్ కాదు. ఇండియన్ మిజైల్ డెవలప్మెంట్స్ కూడా ఆ డైరెక్షన్లోనే ఉన్నాయి. రుద్రం ఫ్యామిలీలో 300 కిలోమీటర్స్ రేంజ్ రుద్రం 2, 500 కిలోమీటర్స్ రేంజ్ రుద్రం 3లు టెస్టింగ్లో ఉండగా రుద్రం 4 కూడా డెవలప్మెంట్లో ఉంది. అలాగే ఇస్కాందర్ M కింజాల్ అయినట్టు ప్రళయ్ మిజైల్లో ఎయిర్ లాంచ్డ్ వెర్షన్ కూడా Su-30 కోసం డెవలప్మెంట్లో ఉంది.
అయితే ఎయిర్ ఫోర్స్ ఈ డెవలప్మెంట్ కంప్లీట్ అయ్యి మన ఓన్ మిజైల్స్ మాత్రమే కావాలి అనుకుంటే కుదరదు. రుద్రం 2 కోసం వెయిట్ చేస్తూ ర్యాంపేజ్, రాక్స్ మిజైల్స్ని ఇండక్ట్ చేసుకొని ఉండకపోతే సింధూర్లో కేవలం రఫాల్, సుకోయిస్ మీదే డిపెండ్ అవ్వాల్సి వచ్చేది. రేపు ఏదైనా క్రైసిస్ వచ్చి ఎయిర్ ఫోర్స్కి 500 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ రేంజ్ ఉన్న మిజైల్ తప్పనిసరి అయ్యి సొంత ఆల్టర్నేటివ్ సర్వీస్లో లేకపోతే ఇబ్బంది అవుతుంది. సో లాంగ్ టర్మ్ కోసం ఓన్ డెవలప్మెంట్ని కంటిన్యూ చేస్తూనే షార్ట్ టర్మ్గా ఇంపోర్ట్స్ లేదా లోకల్ ప్రొడక్షన్ వేలో ఎయిర్ ఫోర్స్ ఫారెన్ వెపన్స్ని లిమిటెడ్ నెంబర్స్లో కొంటుంది. సో ఫైనల్గా ఎయిర్ ఫోర్స్ అయితే ఎలాంటి క్రైసిస్లో అయినా స్టాండ్ ఆఫ్ డామినెన్స్ ఫోర్స్గా ఉండే దిశగా వెళ్తుంది. గోల్డెన్ హారిజన్ ఇంకొంచెం ఫాస్ట్గా నెక్స్ట్ స్టెప్లోకి తీసుకెళ్లగలదు. సోర్సెస్ ఇజ్రాయెల్ ఆఫర్ చేయడం కాదు, ఇండియానే ఆఫర్ చేసేలాగా ఒప్పించిందని చెప్తున్నాయి. సో ఈ డీల్ జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.